హైదరాబాద్ కేంద్రంగా కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం జరగబోతోంది. పార్లమెంటు ఎన్నికలలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా అధిష్టానం పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే బూత్ స్థాయి ఏజెంట్లతో భారీ సమావేశానికి సిద్ధమవుతోంది. దేశంలోనే రాష్ట్ర స్థాయి బూత్ లెవెల్ సమావేశానికి హైదరాబాద్ వేదిక కాబోతోందా? మొదటిసారిగా హైదరాబాద్ కేంద్రంగా జరగబోయే ఈ సమావేశానికి ఎవరు ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు? ఈ సమావేశం కేంద్రంగా కాంగ్రెస్ శ్రేణులకు ఎటువంటి దిశానిర్దేశం చేయబోతున్నారు? బూత్ స్థాయి మొదటి సమావేశం హైదరాబాద్లో ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటి? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడండి. పార్లమెంటు ఎన్నికలపై దృష్టి సారించిన కాంగ్రెస్ నాయకత్వం క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం దిశగా కసరత్తులు చేస్తోంది. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో అధిష్టానం పూర్తిస్థాయిలో ఇక్కడ ఫోకస్ చేసిందని చెప్పాలి. పార్టీ జాతీయ నాయకత్వం రంగంలోకి దిగి రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేస్తోంది. దీనిలో భాగంగా దేశంలోనే మొదటిసారిగా హైదరాబాద్ కేంద్రంగా అధిష్టానం కీలక సమావేశం ఏర్పాటు చేసింది. రేపు హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో బూత్ స్థాయి అధ్యక్షులతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. కీలకమైన పోల్ మేనేజ్మెంట్పై బూత్ స్థాయి కోఆర్డినేటర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాని హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మరోవైపు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీప్ దాస్ మున్షి 2 రోజులుగా గాంధీ భవన్లో మైనార్టీ, ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. రేపు జరిగే కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ కమిటీ సమావేశానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యులు దీప్ దాస్ మున్షి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, సీనియర్ నేతలు హాజరై పార్టీ పరంగా ముందుకు వెళ్లే కార్యాచరణపై చర్చించనున్నారు. లోక్సభ ఎన్నికలు నిర్ణీత సమయంలో కాకుండా ముందే జరగొచ్చన్న అంచనాలతో ఎప్పుడు ఎన్నికలు జరిగినా సిద్ధంగా ఉండేలా పార్టీ నాయకత్వం శ్రేణుల్ని సిద్ధం చేస్తోంది. ఇప్పటికే 17 పార్లమెంటు స్థానాలకు కోఆర్డినేటర్లను నియమించిన అధిష్టానం నియమించింది. పార్లమెంట్ ఎన్నికలను సన్నద్ధమవుతున్న కాంగ్రెస్ ఎల్బీ స్టేడియంలో జరిగే సమావేశానికి రాష్ట్ర నాయకత్వం అన్ని ఏర్పాట్లని పూర్తి చేసింది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, పలువురు నేతలు సమావేశం ఏర్పాట్లపై చర్చించారు. పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల గెలుపే లక్ష్యంగా నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ కమిటీ సమావేశానికి బూత్ స్థాయి ఏజెంట్లు అందరూ హాజరు కావాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆదేశించారు. రేపు ఎల్బీ స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సమావేశం జరగనుంది. రాష్ట్రంలో ఉన్న 36,000 మంది బూత్ స్థాయి ఏజెంట్లంతా సమావేశానికి తరలి రావాలంటూ సీఎం రేవంత్ రెడ్డి వారికి పిలుపునిచ్చారు. ఖర్గే బూత్ స్థాయి ఏజెంట్లతో సమావేశం అవడం కేడర్లో మరింత ఉత్సాహం నింపడంతో పాటు మరింత జోష్తో పనిచేస్తారని పార్టీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 12 నుండి 15 స్థానాలు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతోంది. మరి ఆ లక్ష్యాన్ని కాంగ్రెస్ చేరుకుంటుందో లేదో చూడాలి.